యూట్యూబ్ చూసే ఆడియన్స్ ఎంత సెల్ఫిష్ అంటే మేము ఇంత కష్టపడుతున్నాము అన్ని వెబ్సైట్లు ఎత్తికి మ్యాటర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని అది కరెక్టా కాదని చెప్పి ఒకటికి రెండు సార్లు డబుల్ చెక్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకొని ఇలా మీ ముందుకు వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త కొత్త విషయాలు మూవీస్లో జరిగే అన్నీ కూడా మీ ముందు తీసుకొస్తుంటే కనీసం వీడియో చూసి మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ ఒకసారైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరా. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటే మాలాంటి వాళ్ళకి ఇంకొంచెం మోటివేషనల్గా ఉంటుంది, ఇంకా కొత్త వీడియోలు ఇంకా స్పీడ్గా తీసుకొస్తాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లాగ్ లేకుండా అయితే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. విజయ్ దళపతి గారిది జననాయకన్ అని చెప్పి ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుంది. జాన్ 9th మన తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది. మన ప్రభాస్ గారు రాజాసాబ్ మూవీతో పాటు కూడా రిలీజ్ అవుతుంది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అవుతుంది. తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ మూవీ అయితే రీసెంట్గా ఒక రికార్డ్ని అయితే సృష్టించింది అనమాట. మలేషియాలో ఆడియో రిలీజ్ అయితే చేశారు. ఆ ఫంక్షన్కి అయితే మలేషియాలో ఏకంగా 90,000కు పైగా జనం అయితే వచ్చి విజయ్ దళపతి గారిని అయితే చూడటానికి అయితే వచ్చారు. ఈ ఫంక్షన్కి అయితే ఇది చాలా పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవాలి. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే చాలా రోజుల నుంచి ఈ మూవీకి ఒక నెగిటివ్ ఏంటంటే ఈ జననాయకన్ అనే మూవీ అయితే తెలుగులో మన భగవత్ కేసరి అని చెప్పి మన బాలకృష్ణ గారు ఒక మూవీ అయితే తీశారు కదా, అనిల్ రావిపూడి డైరెక్ట్ అయితే చేశాడు. అయితే ఆ మూవీకి రీమేక్ అని చెప్పి చాలా అంటే చాలా ఒక బ్యాడ్ రూమర్ అయితే నడుస్తుంది. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక 80-90% ఖచ్చితంగా ఇది భగవత్ కేసరికి రీమేక్ అనేది తెలుస్తుంది. అది ఏంటి, ఆ డీటెయిల్డ్ ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తాను, ఒక్కసారి వినండి. అయితే ఈ మూవీకి సంబంధించిన జననాయకన్ మూవీకి సంబంధించిన డైరెక్టర్ అయితే ఏమంటున్నారంటే ఈ మూవీ పూర్తిగా రీమేక్ అని అయితే నేను అసలు చెప్పను, కానీ ఖచ్చితంగా ఇది విజయ్ దళపతి గారి సినిమా అని చెప్పి నేను 100% చెప్పగలను అయితే ఆయన అయితే చెప్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే భగవత్ కేసరి రీమేక్ అని చెప్పి ఏ ప్రెస్ ముందుకు కానీ ఆయన ఏ ప్రెస్ మీడియా పెట్టి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు, క్లారిటీ అయితే ఇవ్వలేదు. అది ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అలాగే అనిల్ రావిపూడి గారికి అడిగితే ఆ మూవీ గురించి నాకేమీ తెలియదు, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాతే నన్ను ఎంతవరకు వాడుకున్నారో చూడాలి అని చెప్పి అనిల్ రావిపూడి గారు అంటున్నారు. ఆల్రెడీ ఆయనకి తెలిసే ఉంటుంది, లేకపోతే నన్ను ఎంతవరకు వాడుకున్నారో చూడాలి అని ఆయన నోటంబడి అయితే రాదు కదా, ఈయనకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా 80-90% అయితే జననాయకన్ మూవీ అయితే భగవత్ కేసరికి రీమేక్ అని అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా ఒకే అయితే ఇంకొక అప్డేట్ అయితే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ఒక పోస్టర్ నుంచి అయితే ఇంకా 90-100% అయితే ఇది భగవత్ కేసరి రీమేక్ అని అర్థమైపోతుంది. అయితే జాన్ 9th ఈ మూవీ రిలీజ్ అవుతుంది కదా, అయితే రేపు అంటే 3వ తారీఖు అయితే ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ జాగ్రత్తగా గమనించినట్టయితే ఆల్రెడీ మన డ్యూడ్ మూవీతో ప్రేమల మూవీతో స్టార్ ఫేమింగ్ తెచ్చుకున్న హీరోయిన్ ఉంది కదా, తనైతే భగవత్ కేసరిలో శ్రీలీల క్యారెక్టర్ అయితే ఈ మూవీలో చేస్తుందని ఒక టాకు. అయితే ఆ పాపనైతే ఒక బందీలా కూర్చోబెట్టి బాబీ డియోల్ గారు అయితే గన్ పట్టుకొని ఉన్నారు. ఇవన్నీ క్లారిఫైగా చూస్తుంటే ఇవన్నీ ఒక దగ్గర చేరుస్తుంటే ఖచ్చితంగా భగవత్ కేసరి మూవీ అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ టీం కూడా ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఇది భగవత్ కేసరి మూవీకి సంబంధించింది కాదు, కంప్లీట్లీ డిఫరెంట్ అని వాళ్ళైతే చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ శ్రీలీల క్యారెక్టర్ చేసిన ఈ అమ్మాయి మెడలో అయితే ఒక లాకెట్ అయితే ఉంది. సేమ్ అదే లాకెట్ భగవత్ కేసరిలో శ్రీలీల మెడలో కూడా ఉంటది. అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీలో అయితే పూజా హెగ్డే అయితే హీరోయిన్ గా నటిస్తుంది కదా, మరి భగవత్ కేసరి అయితే కాజల్ గారు అయితే నటించారు. మరి రెండు క్యారెక్టర్లు సేమ్ ఒకే, అంటే పర్సనాలిటీకి హైట్కి సంబంధించి రెండు క్యారెక్టర్స్ కూడా ఒకేలాగైతే ఉన్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమంటారు అని చెప్పి మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఈ మూవీకి సంబంధించిన రీమేక్ కాదా అని చెప్పి మీరైతే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎందుకు వీళ్ళు ఇలా రివీల్ చేయట్లేదు అంటే ఈ మూవీకి సంబంధించి భగవత్ కేసరి అని చెప్పి రివీల్ చేస్తే తెలుగులో అయితే గట్టిగా కలెక్షన్లు అయితే దెబ్బ పడిపోతాయి జననాయకన్కి అయితే. ఎందుకంటే ఆల్రెడీ రాజాసాబ్తో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా మైనస్సే ఉంటుంది ఈ మూవీకి. అది ఒకటి రీమేక్ అని చెప్తే మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ మూవీకి దరిదాపులు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆ భగవత్ కేసరి అనేది ఎవరో చిన్న హీరో తీస్తే పోనీ అనుకోవచ్చు, ఒక స్టార్ హీరో అయిన బాలకృష్ణ గారు తీశారు. మరి అలాంటి హీరో తీసినప్పుడు ఆ మూవీ మ్యాక్సిమం
మాక్సిమం మన తెలుగు వాళ్ళు అందరూ చూసే ఉంటారు. మళ్ళీ జననాయకునికి ఎలా వెళ్తారు అనుకుంటున్నారు ఆ సినిమాకి? ఖచ్చితంగా వెళ్ళరు. అందుకనే వీళ్ళైతే ఫస్ట్ డే కలెక్షన్ల కోసం అయితే ఈ మ్యాటర్ని అయితే దాచి ఉంచుతున్నారని చెప్పి నేను ఏంటో ఈ దరిద్రం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ డే మూవీ చూడంగానే బయటకు అయితే రివ్యూ వచ్చేస్తుంది. ఒకవేళ బెనిఫిట్స్ ఉంటే బెనిఫిట్స్ వల్లనే రివ్యూ బయటకు వచ్చేస్తుంది. అప్పుడైనా సరే ఫస్ట్ డే కలెక్షన్ మీద ఖచ్చితంగా దెబ్బ పడే ఛాన్స్ అయితే ఉంటది కదా. మరి ఎందుకు వీళ్ళు ఇంతగా చేస్తున్నారు? మరి భగవత్ కేసరి అయితే పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అవ్వలేదు. ఖచ్చితంగా వీళ్ళైతే పాన్ ఇండియా టార్గెట్ చేసి మన తెలుగులో మైనస్ అయినా పర్లేదు, కన్నడ, హిందీ, తమిళము వీటిల్లో అయితే మంచి కలెక్షన్లు వస్తాయని చెప్పి వీళ్ళైతే అనుకుంటున్నారు. మరి ఎలా ఉంటుందో మూవీ రిలీజ్ అయిన తర్వాతే క్లారిటీగా ఎంతవరకు భగవత్ కేసరిని యూజ్ చేసుకున్నారు, వీళ్ళు ఓన్ స్టోరీ ఎంతవరకు ఉందని చెప్పి మనం మూవీ రిలీజ్ అయిన తర్వాతే చూడాలి. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో అయితే. మరి మోర్ అప్డేట్స్ కావాలన్నా, మోర్ రివ్యూస్, మోర్ ప్రొడక్షన్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. ఇంకా మోర్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.